సో ఇప్పుడు ఏది చేసినా దానికి పదింతలు మళ్ళీ తిరిగి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు రాజశేఖర్ గారు. అంటే ఇక్కడ రాజశేఖర్ గారు చెప్పడాన్ని నేను తప్పట్నండి. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆయన్ని చూసినా నేను నా అంతటి నాకు మనసులో బాధపడుతుంటాను. ఎందుకంటే కొద్దిగా చాలా విలువలు గల వ్యక్తి, మంచి వ్యక్తి, హృదయ స్పందన ఉన్నవాడు. కానీ దురదృష్టవశాత్తు రాంగ్ పార్టీలో ఉండిపోయాడు. ఆ పార్టీ తరపున మాట్లాడాలి, తప్పదు అది. మరి మీరు 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 ఆహ్వానించండి మరి భీష్ముడు రాజశేఖర్ కూడా గారు మీ పార్టీలో. భారత యుద్ధంలో భీష్ముడు వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పినా తెలిసినా సరే చెప్పలేకపోయాడు. అందుకు నేను ఆశ్చర్యపోను, దాని గురించి నేను పెద్దగా ఆలోచించను. ఎందుకంటే సమర్థించాలి. నీ కాకపోతే నా రిమార్క్స్ ఏంటంటే, ఓటమి నుంచి ఆ పార్టీ నాయకులు పాఠాలు నేర్చుకోలేదు. గెలుపు ఓటములు బ్రహ్మనాయుడు గారు ఏ రాజకీయ పార్టీకి సర్వసాధారణం. అవును, సరే 11 సీట్లకు పడిపోయారు. పడడం, తిరిగి లేవడం అది రాజకీయ పార్టీ లక్షణం. అది ఏ పార్టీ అలా పడి లేవలేదు. అవును. ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ 2 నుంచి మళ్ళీ 300 పైచిలతో లేచింది. అసలు ఎగ్జాంపుల్ మీ పార్టీ తీసుకోవాలి కదా సార్. మా పార్టీ 100% స్ట్రైక్ రేట్కి వెళ్ళిపోయారు కదా. స్ట్రైక్ రేట్కి వెళ్ళింది. ఏ పార్టీకని సర్వసాధారణం. అవును. ఇంత సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థం కావట్లేదు. పాపం వాళ్ళకి వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యం లేదండి. అయ్యా ఇలాగా ఆయన చెప్పడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకంటే అది పెద్ద నియంతృత్వ వైఖరితో ఉంటది ఆ పార్టీ. నాకు చాలా మంది చెప్పారు, అసలు చెప్పినా వినడన్నా, నిన్నెవడు చెప్పమన్నాడు, నేను చెప్పించే అంటాడన్నా, అయ్యో అందరికి అన్నా అని సంబోధిస్తాడట. కానీ ఈ డైలాగ్ డెలివరీ ఉంటదంట. నాకు చాలా మంది మిత్రులు చెప్పారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ సంస్కృతికి టాప్ నుంచి కింద వరకు అదే వైరస్ వెళ్ళిపోయింది. ఓకే. యాక్చువల్ గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు అర్థం చేసుకోలే వైసీపీ పార్టీ. ఇప్పుడు అపోజిషన్ అన్నదానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంటరీ వ్యవస్థను ఎందుకు తెచ్చారు భారతదేశానికి? ఇది భిన్న సంస్కృతులు ఉన్నాయి కాబట్టి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ దీనికి పనికిరాదు భారతదేశానికి, పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలి. ఇక్కడ పౌరులు చాలా వీక్ పర్సన్ గా ఉంటాడు కాబట్టి ప్రతిపక్షము ఇట్ ఈజ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు ఆ వాయిస్ వినిపించడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా లేరు. అధికారమే అనుభవిస్తారు కానీ ప్రజల తరపున వాయిస్ వినిపించి ప్రజల పక్షాన నిలబడే ఓపిక, లక్షణము, ఆ గుణము వీళ్ళకి లేదు. అంటే ఎప్పుడు లేదా, ఇప్పుడే ఈ అసెంబ్లీ సమావేశాలకి లేదా? ఇప్పుడు ప్రూవ్ అయింది. అంటే 14లో ఫైట్ చేసినట్టున్నారు కదా సార్ వాళ్ళు. 14లో పాదయాత్ర చేసినారు. అప్పుడు ఏమిటంటే మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాము, రాజశేఖర్ రెడ్డి గారి కంటే నేను బ్రహ్మాండంగా చేస్తానంటే ప్రజలు నమ్మారు. అది వన్ టైం సెటిల్మెంట్. అధికారంలోకి వచ్చారు. అధికారం ఎలా చేశారో తెలుస్తుంది. అధికార పక్ష పార్టీ అధికారంలో ఫెయిల్యూర్. ఇప్పుడు రెండో ఫెయిల్యూర్ ఏంటంటే ప్రతిపక్షంగా ఫెయిల్యూర్. మరి ఇంక ఈ పార్టీ ఎక్కడ ఉంటది? ఉండడానికి అవకాశం లేదు. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు బ్రహ్మారెడ్డి గారు, మీకు గుర్తుందో లేదో, ఉమ్మడి అసెంబ్లీలో నోములు నరసింహయ్య అని ఒక ఆయన ఉండేవారు, పెద్ద ఆయన. ఆయన మాట్లాడితే ఎంటైర్ అసెంబ్లీ పిన్ డ్రాప్ సైలెంట్ గా వినేది. ఆయన అనేక అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చేవారు, ఎప్రిషియేట్ చేసేవారు అన్ని రాజకీయ పార్టీలు. ఆయన ప్రజల తరపున మాట్లాడేవాడు. ఆ పాత్రలు పోషించడానికి ఓపిక లేదు, ఇష్టం లేదు, ఆ తత్వం లేదు. ఎంతసేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సప్త సముద్రాలు వెనక ఉన్నా సరే పట్టుకొని వచ్చి మీకు అది చేస్తాం, ఈ బెదిరింపు రాజకీయాలు, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలలాగా మాట్లాడితే ఎట్లాగండి? ప్రజాస్వామ్యం అండి ఇది. అది అలవర్చుకోండి, చెప్పండి, మీ నాయకులకి చెప్పండి, రాజశేఖర్ అన్న ఇది కరెక్ట్ కాదు, మనం ఇప్పుడు బుద్ధి మార్చుకోవాలి, మీరు కొద్దిగా విధురుడి పాత్ర పోషించండి అన్న, ఇది మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని చెప్పండి. ఇప్పుడు
మీరు అరాచకాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉండదు. ఎందుకంటే అరాచకాల్లో పిహెచ్డి చేసేసారు 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మాట్లాడండి, మీకు ఆ స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించింది అది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయాన్ని గురి చేస్తున్నారు అనేది వారి అభిప్రాయం సార్. అంటే వాళ్ళు ఏడ్ చేశారో అది చేస్తాం అనుకుంటున్నారు. తప్పు అది. ఇప్పుడు వాళ్ళు నా మీద కేసు పెట్టారు కదండి. రోజా మాజీ మంత్రి వర్యులు రోజా గారిని నేను హత్య ప్రయత్నం పిస్టల్ పట్టుకొని వెళ్ళి హత్య ప్రయత్నం చేశానని చెప్పేసి కేసు పెట్టారు. మా ఇంటికి రాత్రి 1:50 15 మంది పోలీసులు వచ్చారు. అయ్యో, బ్రహ్మారెడ్డి గారు 7 టీంలు వేశారండి. నేనేమైనా టెర్రరిస్ట్ నా? ఇప్పుడు రాజశేఖర్ అన్న మొక్కల గుడ్డ గబ్బితేనే అన్ని మాట్లాడారు కదా. ఇది వాస్తవం జరిగింది. 7 టీమ్స్ వేశారు నన్ను పట్టుకోవడానికి. నేనేమైనా లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అండి? అంటే మీరు ఒకటి మాట్లాడితే 100 మీ వైపు తిరుగుతాయి. దయచేసి ఆ అంశాలు మాట్లాడుకుంటుంటే మీకు చాలా గౌరవప్రదంగా ఉంటుంది. మీరు అంశాలు రాజకీయ అంశాలు మాట్లాడండి, పరిపాలన అంశాలు మాట్లాడండి. ఎక్కడ ఏదైనా ప్రతిపక్ష పార్టీగా మీకు హక్కు ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే ప్రజల తరపున మీరు గొంతెత్తి నిలదీసే హక్కు ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు. ఇట్ ఈజ్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ. కానీ మీరు వకాలత పుచ్చుకొని వాళ్ళ తరపున ఇవన్నీ మాట్లాడితే నష్టం మీకు జరుగుతుంది. లేదండి, ఇక్కడ శివశంకర్ గారు, రాజశేఖర్ గారు ఎవరైతే ఇప్పుడు నిన్న డిఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే వారి గురించి మాట్లాడుతూ ఉన్నారో, అరెస్ట్ చేసినటువంటి నిందితుల గురించి, వాళ్ళు పెట్టిన పోస్టులు రాజశేఖర్ గారు కనుక చూస్తే ఖచ్చితంగా ఆయన హర్షించి ఖండిస్తారు. అది అందరూ నాకు తెలుసు. అది ఆయన బహుశా వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు చూసి ఉండరు, చదివి ఉండరు. వాళ్ళకి సమర్థిస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా 100%. నేను ఈ లైవ్ లో చెప్తున్నాను. అవును, ఐ నో అబౌట్ హిమ్. అవును. ఏ రోజు ఆయన రాజశేఖర్ గారి నోటి నుంచి ఒక చిన్న తప్పు పదం కూడా ఇప్పటి వరకు నేనైతే వినలేదు. గంజాయి వరంలో తులసి మొక్క అది. ఏం చేస్తాం, ఆయన కూడా యాక్సెప్ట్ చేయలేదండి. ఇప్పుడు వాళ్ళు ఆ సోషల్ మీడియాలోన, ఇప్పుడు ఇందాక మిత్రులు పూడి తిరుపతిరావు గారు చెప్పారు, అసలు సోషల్ మీడియాని పాజిటివ్ గా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. దాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. రైట్, కమ్యూనికేషన్ టు ది పీపుల్, సోషల్ మీడియా అలా ఉండాలి తప్ప చెత్త పోస్టులు ఇవన్నీ పెట్టడం కరెక్ట్ కాదు. చక్కగా